ఒక మనిషి, ఆడమ్, ఒక కత్తిని తీసి తన చేతిని కోసుకుంటాడు. ఆ రక్తం బొట్లు నీటిలో పడటం మొదలవుతుంది. రక్తం వాసనతో షార్క్ను తీరానికి రప్పించి దాన్ని చంపడం అతని లక్ష్యం. ఆ తర్వాత ఆ మనిషి ఒక పదునైన ఈటెతో ముందుకు వెళ్లడం ప్రారంభిస్తాడు. నీటి లోపల షార్క్ యొక్క నల్లటి నీడ కనిపించగానే అతను వెంటనే ఈటెతో దాని తలపై దాడి చేస్తాడు. తర్వాతి క్షణంలో నీరు ఎర్రగా మారుతుంది. షార్క్ను చంపినందుకు ఆ మనిషి చాలా సంతోషించి తన ప్రత్యర్థిని తక్కువ చేసి మాట్లాడతాడు. అయితే ఆ మనిషి ఊహించిన దానికంటే అది చాలా పెద్ద షార్క్, దానికి 6 తలలు ఉన్నాయి. అకస్మాత్తుగా అది ఆ వృద్ధుడిని పట్టుకుంది. దాని 6 తలలను చూసి జాక్ షాక్లోకి వెళ్తాడు. షార్క్ ఆడమ్ను 2 నోళ్లతో పట్టుకుని తర్వాతి క్షణంలో అతనిని 2 ముక్కలు చేస్తుంది. ఆ మనిషి కొట్టి రక్తస్రావం చేసిన తలను షార్క్ పీకి విసిరేస్తుంది. ఇది 6 తలలు, ఒక తోక మరియు ఒక ఫిన్ ఈక కలిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి షార్క్. జాక్ వెంటనే అక్కడి నుండి పారిపోయి రాతి కొండకు, చటాన్ అవతలి వైపుకు వెళ్తాడు. అతని పడవ ఇంకా తీరంలోని రాళ్ల మధ్య చిక్కుకుని ఉండటం చూశాడు. అతని సహచరులు కొందరు పడవలో చిక్కుకుని ఉన్నారు. జాక్ వెంటనే పడవ వద్దకు వెళ్లి అందరినీ అక్కడి నుండి బయటకు రమ్మని చెప్పాడు. ఆ భారీ చేప ఎప్పుడైనా దాడి చేయవచ్చు. అందరూ ఈదుకుంటూ నీటి నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. కానీ దురదృష్టవశాత్తు షార్క్ వారి వెనుకనే ఉంది. చివరి క్షణంలో అది వారి దగ్గరకు రాకముందే ఆ మనిషి, జాక్, తీరానికి చేరుకుంటాడు. అందరూ ఇంకా దాని నుండి తప్పించుకోవడానికి ప్రణాళిక వేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ముందు నుండి మరొక సమస్య వారి వైపు వస్తోంది. ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకుంది. సముద్రపు వర్షం కురుస్తుందనే ఈ ప్రమాదం లిసాకు తెలుసు. సముద్రపు తుఫాను కారణంగా మొత్తం ద్వీపం మునిగిపోవచ్చు. సముద్రపు తుఫాను నుండి తప్పించుకోవడానికి వారంతా చాలా సంవత్సరాలుగా అలాగే పడి ఉన్న ఒక పాత ల్యాబ్ గదిలోకి వెళ్తారు. కానీ ప్రమాదం సరిగా వారి కిందనే ఉంది. ఈ ల్యాబ్లో వారికి ఒక జంతువు అస్థిపంజరం కనిపిస్తుంది. అందరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బలమైన గాలులు వీచడం మొదలవుతుంది. అకస్మాత్తుగా దిగువన ఉన్న పెద్ద రంధ్రం, హోల్ లోంచి షార్క్ లిసాను నీటిలోకి లాగేసుకుంటుంది. ఆమెతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ను కూడా లాగేసుకుంటుంది. వారిద్దరికీ ఊపిరి తీసుకునే అవకాశం కూడా దొరకలేదు. ఇద్దరూ షార్క్కు ఆహారమయ్యారు. షార్క్ మళ్లీ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జాక్ వెంటనే దానిపై ఈటెతో దాడి చేయడం ప్రారంభిస్తాడు మరియు మిగతా అందరినీ అక్కడి నుండి బయటకు వెళ్లమని చెబుతాడు. అందరూ వెంటనే ఈదుకుంటూ పారిపోతారు. కానీ జాక్ అక్కడే చిక్కుకుపోయాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, జాక్ బయటపడ